ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం ఇమేజ్ ఫార్మాట్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఐడి కార్డ్స్ కానీ లేకపోతే విజిటింగ్ కార్డ్స్ కానీ మనం తయారు చేసిన తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను స్టోర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సేవ్ ఏజ్ అని చెప్పేసి సో వేరే అదర్ డ్రైవ్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్ని నేను .psd అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్లో నేను స్టోర్ చేయడం జరుగుతుంది. సో పిఎస్డి ఫార్మాట్లో ఎందుకు మనం స్టోర్ చేయాలి అని అంటే సో ఇన్ ఫ్యూచర్లో మనకి ఏవైనా అడ్రస్ చేంజింగ్ కానీ లేకపోతే లోగో డిజైన్ చేంజింగ్ కానీ లేదు అంటే అదర్ కంటెంట్ ఏమైనా మనం మార్చుకోవాలి అని అంటే సో మనం క్రియేట్ చేసిన దానికి కంపల్సరీగా పిఎస్డి ఫైల్ అనేది అవసరం పడుతుంది. అయితే పిఎస్డి ఫైల్ అనేది మనం ఎడిట్ చేయాలంటే సో కంపల్సరీగా ఆ పీసీ కానీ ల్యాప్టాప్లో కానీ మనకి ఫోటోషాప్ అనేది డౌన్లోడ్ అయ్యి ఉండాలి. అయితే ఫోటోషాప్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హయ్యర్ వెర్షన్లో డిజైన్ చేసిందైనా కూడా మనం లోయర్ వెర్షన్లో మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీలోకి వెళ్తే సేవ్ ఏ కాపీలో ఏంటంటే నాకు చాలా ఫార్మాట్స్ అనేది మనకి చూపించట్లే. సో ఎందుకనంటే బికాస్ నేను క్రియేట్ చేసింది హై రెజల్యూషన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఏ. సో కంట్రోల్ ఏ అంటే మనకి ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చెప్తారు. అయితే ఇక్కడ మనం టాప్ మోస్ట్ లేయర్లో పెట్టుకుంటే ఇక్కడ ఎడిట్ మెనూలో మనకి కాపీ కాకుండా కాపీ మర్జ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాపీ మర్జ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే మనం డిజైన్ చేసుకున్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా అరేంజ్మెంట్ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఒక స్టిల్ ఇమేజ్ మనకి క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ రిజల్యూషన్ని నేను ఏం చేస్తున్నానంటే 72 రిజల్యూషన్ కింద నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్పేసి అంటే కంట్రోల్ ఎన్ అని క్రియేట్ అని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ వి చేశాను అనుకోండి. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఎంతైతే హై రిజల్యూషన్లో నేను డిజైన్ చేసుకున్నానో అది యాజ్ ఇట్ ఈజ్గా ఒక పిక్చర్ లాగా నాకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ చూసారా, ఇక్కడ లేయర్స్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ ఏ కాపీ తీసుకుంటే సో ఇక్కడ నేను లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు కొన్ని ఫార్మాట్స్ అనేది నాకు వస్తున్నాయి అన్నమాట. సో ఇట్లాగా మనకు కావాలనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, అవుట్పుట్ చేయడం కోసం ఇక్కడ .jpeg అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్ అని అంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం జస్ట్ ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం సేవ్ అని ఇవ్వగానే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఒక ఇమేజ్ కింద నాకు సేవ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ అనేది మనం ఫొటోస్లో మనం తీసుకోవడానికి అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా జూమ్ చేసి అంటే మ్యాక్సిమం జూమ్ చేస్తే మనకి పిక్సెల్స్ కనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే మనకి సేమ్ క్వాలిటీలోనే. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఏంటంటే మనం ప్రాపర్టీస్ తీసుకున్నాం అనుకోండి. సో ప్రాపర్టీస్ తీసుకుంటే ఇక్కడ మనకి చూసారా ఇది 788 KB లాగా మనకి ఇది చూపిస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఎప్పుడైతే మనకి రిజల్యూషన్ క్వాలిటీ అనేది మనం తగ్గించేసామో సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కాకుండా నేను ప్రీవియస్ ఇది ఉన్నది కదా, సో దీన్ని నేను
ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి సో అదర్ లొకేషన్లో నేనేం చేస్తానంటే ఇక్కడ .jpeg ఫార్మాట్లోకి సేవ్ చేస్తాను. సో ఎప్పుడైతే మనకి చేసామో ఇక్కడ మనకి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకోండి, చూసారా సిమిలర్గా మనకి ఉంటుంది అంతే, పెద్దగా పెద్ద వేరియేషన్ మనకి ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోటో టైప్ ఆఫ్ ఇమేజ్ మనం తీసుకున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏవైనా రా ఫొటోస్ అనేవి ఏవైనా ఉంటే కనుక సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే ఫైల్లోకి వచ్చి సేవ్ ఏ కాపీలోకి వెళ్తే డెస్క్టాప్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు బిఎంపి ఫార్మాట్ అనేది ఉంటుంది, .bmp. సో .bmp అంటే ఏంటి, బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లో నేను ఇమేజ్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇమేజ్ని స్టోర్ చేశానో సో నాకు ఇక్కడ ఓపెన్ విత్ ఫోటో అనేది నేను తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి సేమ్ క్వాలిటీ, మనకి మ్యాక్సిమం జూమ్ మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ మోరెవర్ ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకుంటే ఇక్కడ ప్రాపర్టీలో చూడండి ఎంత వచ్చింది మనకి, సో 59.1 MB. ఓకే, సో ఇప్పుడు దీన్నే నేను ఐ విల్ కన్వర్ట్ ఇంటూ జేపీజీ పిక్చర్. సో సేవ్ ఏ కాపీ అండ్ డెస్క్టాప్. సో ఇక్కడ నేను దీన్ని జేపీజీలోకి మారుస్తున్నాను. సో జేపీఈజీ అండ్ ఇక్కడ ఓకే చేస్తున్నాను. సో ఇమేజ్ అనేది సేమ్, ఇక్కడ ప్రాపర్టీలోకి వస్తే సో ఇక్కడ చూడండి మనకి, సో ఇది ఎంత వచ్చింది 10. సో అదే ఇక్కడ మనం ప్రాపర్టీలోకి వెళ్ళామనుకోండి బిఎంపి ఫార్మాట్ది, ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది. సో ఇక్కడ అంటే ఏంటి, జేపీఈసీలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఇమేజ్ని చూడగలుగుతాం, కానీ క్వాలిటీ పరంగా ఏమవుతుందంటే మనకి బాగా రెడ్యూస్ అయిపోద్ది, తగ్గిపోద్ది. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా మనం డిజైన్ చేస్తున్నామంటే మ్యాక్సిమం మనం అవుట్పుట్ ఇవ్వడానికి జేపీజీ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పిక్చర్ని నేను ఇక్కడ సేవ్ ఏ కాపీ అని చెప్పేసి ఇక్కడ నేను పిఎన్జీ ఫార్మాట్లోకి పెట్టుకుంటాను. పిఎన్జీ అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అని అంటారు. సో ఇక్కడ నేను దీన్ని నేను సేవ్ చేశాను అనుకోండి పిఎన్జీలోకి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి నాకు 24 MB అంటే ఇమేజ్ అంటే ఏది జేపీఈజీ ఇమేజ్ కన్నా మనకి రెజల్యూషన్లో క్వాలిటీలో పిఎన్జీ ఫైల్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. సో హై స్పేస్ అనేది తీసుకున్నది ఓన్లీ మనకి బిఎంపి ఫార్మాట్, అంటే అది ఓన్లీ మనకి ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే ఏమైనా ఆల్బమ్ని మనం డిజైన్ చేసినప్పుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు మనం ఇది ఎక్కువగా వాడతారనమాట. ఇంకా అట్లాగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లేయర్స్తో దీన్ని తయారు చేసుకున్నాను పిహెచ్డి ఫైల్. సో అలా కాకుండా సో ఫైల్లోకి వచ్చి
సేవ్ ఏ కాపీ అని చెప్పి నేను ఇక్కడ అదర్ లొకేషన్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డాట్ టిఫ్ అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అని మనకు ఒకటి ఉంటుంది. సో ఈ టిఫ్ ఫార్మాట్లో మనం ఒకవేళ ఫైల్ని స్టోర్ చేసినట్లు అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్లోకి వచ్చి ఓపెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, దిస్ ఈజ్ ఇది టిఫ్ ఫార్మాట్ ఫైల్ అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్. సో ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది మనకి, మళ్ళీ టిఫ్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడ చూసారా 3.30 MB వచ్చింది. ఓకే, సో ఇది ఏంటిది, చూడటానికి ఒక ఇమేజ్ ఫార్మాట్లోనే కనబడుతుంది, కానీ మనం దీనిని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే చూసారా, సో ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను టిఫ్ ఫైల్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా ఆ లేయర్స్ ఏవైతే నేను క్రియేట్ చేశానో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి తెలుస్తుంది అని అంటే, బికాస్ మనం ఫోటోషాప్లో ఏవైనా వర్క్స్ చేసినప్పుడు సో నాకు అవుట్ సోర్సింగ్ ఫైల్ అనేది మనం ఐదర్ బిఎంపిలో స్టోర్ చేసుకోవాలా, లేదా జేపీఈజీలో స్టోర్ చేసుకోవాలా, లేదా పిఎన్జేలో స్టోర్ చేసుకోవాలా, లేదా టిఫ్ ఇమేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కంపల్సరీగా మనకి ఐడియా ఉండాలి. సో ఈవెన్ దో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పేసి దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సేవ్ పీడిఎఫ్ ఫార్మాట్ అంటే నేను పీడిఎఫ్ ఫార్మాట్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్లోకి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. అంటే మరి కొంతమంది క్లయింట్స్ ఏం అడుగుతారంటే పీడిఎఫ్లో కావాలని అడుగుతారు డిజైన్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈవెన్ మనం పీడిఎఫ్లో కూడా ఆ పర్టికులర్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది పీడిఎఫ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓపెన్ విత్ పీడిఎఫ్ అని చెప్పేస్తే సో నాకు ఇది ఏమైంది ఆటోమేటిక్గా పీడిఎఫ్లోకి. అంటే పీడిఎఫ్లో ఏమవుతుందంటే అసలు క్వాలిటీ పోదు మనకి. ఇక్కడ పీడిఎఫ్లో ఇస్తే అసలు క్వాలిటీ అనేది మనకి పోదు. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకి పిక్చర్ క్వాలిటీ అలాగే ఉంటుంది. ఈవెన్ దో మనకి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, సో ప్రాపర్టీ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి సైజ్ ఎంత ఉంది, 1.28 MB. అంటే ఇక్కడ మనకి క్వాలిటీ పరంగా అలాగే ఎంబీ పరంగా నాకు ఏం చేస్తుంది, స్పేస్ తగ్గుతుంది, అలాగే మనకి క్వాలిటీ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు మనకి ఇది తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.